నేను ఈరోజు బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. ఈ రకంగా చేసి చూపిస్తున్నాను, ఈ మెథడ్లో. వచ్చేయండి. ఇదిగోండి, ఇది చికెన్ అండి. ఇది చికెన్ కూరకి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇది బిర్యానీకి అండి. పులావ్ ఆకు, పచ్చిమిర్చి, చిక్కుడు, ఉల్లిపాయలు, కాలీఫ్లవరు. ఇది నూరుకోలు అంటారండి, నూరుకోలు దుంప. ఇది చాలా మంచిదండి. ఇది సాధారణంగా మనకి సీజన్లో ఉన్నప్పుడే దొరకదు నూరుకోలు. ఇది బంగాళదుంపలు. ఇదిగోండి పచ్చ బఠానీ అనమాట, ఒలుచుకున్నాను. ఇదేమో స్ప్రింగ్ ఆనియన్. ఇది దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయలు ఇవి పెట్టానండి. ఇంతేనండి. కొంచెం కొబ్బరి, నెయ్యి, పసుపు, సాల్ట్, ఇవన్నీ ఇంతేనండి వీటికి కావాల్సింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. నేను ఈ రైస్లో మీకు 2 రకాలు చేసి చూపించానండి. ఒకటి కోకోనట్ రైస్ చూపించాను, ఇంకొకటి ఏమో చికెన్ బిర్యానీ చేసి చూపించాను కదా. ఇది ఒక మెథడ్ అండి. బంగాళదుంపలు వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. తర్వాత చూడండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత నూరుకోలు చాలా బాగుంటుందండి. పిల్లలు తినరు కానీ ఇది చాలా బాగుంటుంది. మా విజ్జికి ఎక్కువ ఇష్టం నూరుకోలు. ఇదిగోండి కాలీఫ్లవరు, క్యారెట్ వేసుకుందామండి. క్యారెట్ కాలిపోయింది, చేతుల మీద కాలిపోయినవే ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఇదిగోండి చిక్కుడు, ఆకు వేసుకుందామండి. క్లాత్ పెట్టుకుందాం, వేడైపోతుంది. ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకుందామండి. ఈ కాయలన్నీ వేసాను కదా, ఎందుకంటే బంగాళదుంపలు నూరుకోలు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది హార్డ్గా ఉంటుంది కాబట్టి అది ముందు వేసాను. ఇదిగోండి లవంగ, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇది వేసాను. స్ప్రింగ్ ఆనియన్, ఇది పచ్చ బఠానీ అండి, బేగి కుక్ అయిపోతుంది. ఇప్పుడు సీజన్ కదండి ఈ పచ్చ బఠానీ మా ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా అవుతుంది. ఇవే వంకాయలోని, బంగాళదుంపలోని, అన్నింటిలోని. పచ్చిమిర్చి 2గా కట్ చేసేయాల్సింది. ఇదిగోండి చూసారా, కాయలన్నీ అవుతుంది కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. ఈ రైస్కి సరిపడ్డ సాల్ట్. ఇదిగోండి బాగా వేయించాలి.
వేగుతుంది కదా, సాల్ట్ వేసుకున్నాము. తర్వాత పసుపు వేస్తామండి. పసుపు వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మళ్ళీ నూరుకోవాలి, బాక్స్ నిండా చేశాను. అయిపోయిందండి. మళ్ళీ అన్నీ నూరు పెట్టుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి. బాగా వేగుతున్నాయండి. అన్ని కాయలు ఉన్నాయి. కాలీఫ్లవరు, చిక్కుడు, నూరుకోలు, బంగాళదుంపలు, బఠానీ, పచ్చబఠానీ, ఇదే మటర్ అంటారు కదా. ఇదిగోండి ఇవి అవుతుంది. తర్వాత కొబ్బరి వేసుకుందాం. చూసారండి, స్మెల్ అయితే బాగా భలేగా వస్తుందండి. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడండి మనం అన్నీ వేసుకున్నాం కదా, కాసేపు ఉడకనిద్దాం. ఇదిగోండి మూతని తీసి చూసామండి. ఇదిగోండి చూసారా, బాగుందండి. తర్వాత రైస్ మనం బిర్యానీ రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేను నార్మల్ వాడుతున్న రైస్తోనే చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ వేసి వేయించుకుందాం. రండి, ఇదిగోండి మామూలుగా మేము ఇంట్లోనే వాడుతున్న రైస్తోనే చేస్తున్నాం. చూడండి ఈ గ్లాస్తో నేను రైస్ 2 వేసాను కదండి. ఇప్పుడు మనం దీనికి 4 వేయాలి, కానీ 3 వేద్దాం. ఇదిగోండి రైస్ కూడా బాగా వేయించారు కదా. ఇప్పుడు మనం నీరు కూడా మెజర్మెంట్ తీసుకున్నాం అనమాట. ఇంత ఈ రైస్కి ఈ గ్లాస్తోని వేస్తున్నాను. ఇదిగోండి వాటర్ వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. కాయలన్నీ పైకి వచ్చింది. సాల్ట్ అన్నీ ఒకసారి చూసుకుందామండి. సరిపోయిందండి. అన్నీ మనం చాలకపోతే వేసుకోవాలి, ముందుగానే చూసుకుంటాం కదా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి తర్వాత ఈ పక్కన
కూర చేసుకుందాం. ఈ పక్క స్టవ్ పెట్టుకుంటున్నాను. మా లైట్లు పాడైపోయిందండి. ఇదో అగ్గిపెట్టెతోని వెలిగిస్తున్నాను. ఇదిగోండి ఈ పక్కన పెట్టేసాను చూడండి. మూత పెట్టేద్దాం. తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. ఈ కళాయి పెట్టుకున్నాను. కళాయి ఆయిల్ వేసేస్తున్నానండి. ఇప్పుడు మనం చికెన్ కూర చేసుకుందామండి. కారం ఇది చికెన్ మసాలా, కారం, గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగా ఇవన్నీ. తర్వాత ఇది చికెన్కి సరిపడ్డా ఇదిగోండి. చికెన్ కూరకి టమాటా, కరివేపాకు, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇలా ఉల్లిపాయలు వేసేటప్పుడే ఇదిగోండి ఈ పెద్ద ఇది తుల్లిపోయిందండి. తుల్లిపోయి కురుపులాగా అయిపోయింది ఆయిల్. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. మార్చేస్తున్నాను. ఇదిగోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు, తర్వాత టమాటా. ఇది కట్ చేయలేదు. కట్ చేయకపోతే పచ్చిమిర్చి మనకి పేలుతాయి. ఇదిగోండి టమాటా వేసాను కదా. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. పసుపు వేస్తున్నాను. తర్వాత చికెన్ మసాలా, కారం అండి, గరం మసాలా, సాల్ట్ వేసుకుందాం అండి. కారం కొంచెం ఎక్కువైపోయింది అండి. సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే నేను చికెన్లోని అన్నీ కలిపి పెట్టుకున్నానండి. మనం చూసుకొని వేసుకోవాలి. గ్రేవీకి తగినట్టు నేను వేసాను. ఎందుకంటే చికెన్కి నేను కలిపి పెట్టుకున్నానండి. రైస్ మూత తీసి చూద్దామండి. సిమ్లో పెట్టేద్దాం. ఇదిగోండి
చూసారండి రైస్ అవుతుంది. మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసానండి. తర్వాత కూర చూద్దాం. ఇదిగోండి కూర. టమాటా అన్నీ బాగా మగ్గింది. చికెన్ కూడా వేసుకుందాం. కొత్తిమీర తర్వాత దించాక వేద్దామండి. ఇదిగోండి చికెను. ఇది నేను ఇలా ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నానండి. చికెన్ కానీ కలిపి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది కొంచెం మా పిల్లలు సపరేట్గా చేసుకుంటారంట. ఇదేమో కొంచెం ఫ్రైకి అండి, బోన్లెస్ అనమాట. ఇదిగోండి ఇది ఈ కూరలోకి వేస్తున్నాను. ఇందులోకి ఇది వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కొంచెం పెద్ద పెద్ద ముక్కలే అలా ఉంచేసానండి, కట్ చేయకుండా. ఇదిగోండి ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుకుందామండి. ఇదే మనకి మూత పెట్టేస్తున్నాం కదండి, చికెన్ నుంచే నీళ్ళు వదులుతుందండి. తర్వాత ఈ నీళ్ళు తర్వాత వేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. అన్నం కూడా దగ్గర పడుతుందండి. ఇంకా 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. మూత పెట్టేద్దాం. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించుకుందాం. ఇదిగోండి మూత తీస్తున్నాను. చూడండి భలేగా అయిపోయింది. చూసారా కాలీఫ్లవర్ ఇవన్నీ చక్కగా బాగా అన్నీ వేగాయి. బాగుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి రైస్ది. కూర మట్టుకు అవ్వాలండి. ఇదిగోండి చూసారా ఎంత నీళ్ళు వదిలిందో. మనం మూత పెట్టుకుంటాం కదండి, చికెన్కి మటుకు ఎప్పుడు నీళ్ళు వస్తుందండి. చూసారు కదా నేను అస్సలు వాటర్ వేయలేదు. మూత పెట్టుకుందాం. దీని కొత్తిమీర వేసుకుందాం అండి.
మూత పెట్టుకుందాం. ఇది కూడా దగ్గరికి వస్తుందండి, అయిపోతుంది. కాస్త ఉంటే అయిపోతుంది. ఇటువైపు మాత్రం మూత తీసి చూద్దామండి. చూసారా, బాగా కుక్ అయిపోయిందండి. ఆయిల్ ఎలా తేలిందో పైకి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి, సూపర్గా ఉడికిందండి, చక్కగా ఉంది. నీళ్ళు చక్కగా, చికెన్కి మటుకు మనం నీళ్ళు వేయకూడదండి, ఎందుకంటే అదే నీళ్ళు వదులుతుంది. మనం ఇలా కుక్ అయిందని అర్థం. చూడ, ఇక్కడ వరకు ఉండేది కదా గ్రేవీ ఇంతవరకు ఉండేది, ఇంతవరకు మనకి తెలుస్తుంది దిగిపోయింది. బాగా చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, అదేనండి, చూశారు కదండి. ఈరోజు పులావు, ఇది చికెన్ కూర అండి చేశాను. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.